రాక్షసుడు కోతి కథ. ఒక అడవిలో ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను మిక్కిలి క్రూరుడు. కనిపించిన జంతువునల్లా తినేస్తుండేవాడు. దీంతో అడవిలో జంతువుల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. ఒకనాడు అడవిలో జంతువులన్నీ సమావేశమై రాక్షసుడిని రోజుకు ఒక్క జంతువును ఆహారంగా పంపాలని నిర్ణయించుకున్నాయి. అందుకు రాక్షసుడు కూడా అంగీకరించాడు. రోజుకొక జంతువు రాక్షసుడికి ఆహారంగా వెళుతున్నది. ఒకరోజు ఒక కోతిపిల్ల వంతు వచ్చింది. కోతిపిల్ల ఒక కట్టెల మోపును నెత్తిన పెట్టుకుని ఆడుతూ పాడుతూ బయలుదేరింది. అదురు బెదురు లేకుండా వెళుతున్న కోతిపిల్లను చూసి మిగతా జంతువులు ఆశ్చర్యపోయాయి. కోతిపిల్ల వెళ్ళి రాక్షసుడి ఎదురుగా నిటారుగా నిలుచున్నది. అది చూసి రాక్షసుడు, ఓసి మక్కటమా, నన్ను చూస్తేనే అడవిలోని జంతువులన్నీ గజగజా వణికిపోతాయి. నీవు ఎంత పొగరుతో నిల్చున్నావు అని హూంకరించాడు. అప్పుడు కోతిపిల్ల, మహానుభావా, తమ వంటి గొప్ప వారికి ఆహారంగా రావడం నా అదృష్టం. కానీ నాకొక సందేహం అన్నది. ఏమిటది అని ప్రశ్నించాడు రాక్షసుడు. ఎంతో ధైర్య సాహసాలు గల తమరికి నిప్పును చూస్తే భయమని అడవిలో జంతువులన్నీ ఎగతాళి చేస్తున్నాయి, నిజమేనా అని కవ్వించింది కోతిపిల్ల. ఎవరా మాట అన్నది? నిప్పును చూస్తే నాకు ఏమీ భయం లేదు అన్నాడు రాక్షసుడు. కోతిపిల్ల తాను తెచ్చిన కట్టెల మోపుకు నిప్పంటించింది. రాక్షసుడిని అందులో దూకమన్నది. రాక్షసుడు అగ్నిలో దూకి మరణించాడు. అది చూసి కోతిపిల్ల ఆనందంతో నాట్యం చేసింది. మిగతా జంతువులన్నీ వచ్చి కోతిపిల్లను అభినందించాయి.